వాలేకుమ్. హలో అండి, ఈరోజు బ్లౌజ్ కటింగ్ అయితే చూపిస్తున్నా చూడండి. స్ట్రైట్ కటింగ్ అండి. ఫస్ట్ మనం ఇక్కడ నడుములు అయితే చూసుకోవాలి చూడండి. బ్యాక్ సైడ్ ఇక్కడ మనం హెమ్మింగ్ పట్టి కన్నా కొద్దిగా పైకి పట్టుకొని ఇలా లూజ్ చూసుకున్నామంటే ఖర్చులతో కలిపేసి వస్తుంది. ఈ విధంగా నడుములు చూసుకున్న తర్వాత ఎగస్టున్న క్లాత్ను ఈ విధంగా ఫోల్డింగ్ చేసేసి కటింగ్ అయితే చేసేయండి. ఈ క్లాత్ వచ్చేసి మనకు హ్యాండ్కి అయితే వస్తుందండి. ఆ తర్వాత మనం లూజ్ చూసుకున్న క్లాత్ను ఇలా విడదీసేసి ఇలా అడ్డంగా ఫోల్డింగ్ చేసుకొని నీట్గా ఇలా సర్దుకోవాలి చూడండి. వీడియోలో చూపించే విధంగా నీట్గా పెట్టుకోండి క్లాత్ను. ఆ తర్వాత బ్లౌజ్ పొడవు అయితే చూసుకోవాలండి. బ్యాక్ సైడ్ మనము డాట్ దగ్గర కింద డాట్ దగ్గర నుంచి పైన షోల్డర్ దగ్గరికి ఇలా ఫోల్డింగ్ చేసేసి బ్లౌజ్ పొడవు ఎంత వస్తుందో చూసుకోండి. పైన ఖర్చు కింద ఖర్చు వదులుకోవాలండి. ఇలా పైన ఉన్న క్లాత్ను ఇలా కిందికి ఫోల్డింగ్ చేసేస్తే మనకు ఇక్కడ 4 ఫోల్డింగ్ అయితే వస్తుంది చూడండి. ఇక్కడ మనము నీట్గా సర్దుకోవాలండి. ఈ 4 మడతలు క్లాత్ని మనకు ఎక్కడే కానీ ముడతలు లేకోకుండా నీట్గా పెట్టుకున్న తర్వాత ఆల్తీ బ్లౌజ్ తీసుకుని ఈ విధంగా ఆల్తీ బ్లౌజ్ 4 ఫోల్డింగ్ చేసుకోవాలి చూడండి. ఫ్రంట్ పార్ట్ పైకి వచ్చే విధంగా ఫోల్డింగ్ చేసుకొని ఈ విధంగా నెక్ వైపు వచ్చేసి నెక్ ఎలా అయితే ఉందో అదే విధంగా నీట్గా ఇలా పెట్టుకోవాలి చూడండి. ఈ విధంగా వీడియోలో చూపించే విధంగా. ఆ తర్వాత నెక్ ఎంత ఉందో ఇంకా సేమ్ అయినా మనం మార్కింగ్ అయితే చేసుకోవాలి చూడండి. ఈ విధంగా నెక్ ఎలా అయితే ఉందో ఇంకా సేమ్ అలానే మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు సంక వైపు షోల్డర్ దగ్గర మార్కింగ్ చేయాలండి. షోల్డర్కు చూడండి, నెక్ వైపు ఒక 1/2 ఇంచు, షోల్డర్ ఎంత వస్తుందో దానికన్నా ఒక 1/2 ఇంచు ఎగస్ట్ మార్కింగ్ అయితే చేసుకోవాలి. ఆ తర్వాత చూడండి సంక వైపు చూపిస్తాను చూడండి. ఇక్కడ నేను ఈ సిస్టర్ బ్లౌజ్ కొంచెం నెక్ తక్కువ ఉందండి, అందుకని కొంచెం ఎక్కువ అయితే పెడుతున్నా కొద్దిగా. ఆ తర్వాత సంక వైపు చూడండి, ఇలా హ్యాండ్ అనేది మనం పైకి పట్టుకుంటే కుట్టు దగ్గర కాకుండా కొద్దిగా కుట్టు కింది మార్కింగ్ ఉంది, మనము కొద్దిగా పైకి అయితే చేసుకోవాలి. మనం కుట్టేసరికి కిందికి అనేది వస్తుంది. ఇప్పుడు మనం ఆల్తీ బ్లౌజ్లో కుట్టు ఉంది కదా, సంక దగ్గర కుట్టు అనేది కింది మార్కింగ్ దగ్గర పట్టుకొని షేప్ పట్టి దగ్గర కరెక్ట్ ఒక మార్కింగు, మళ్ళీ ఖర్చుకు ఒక మార్కింగ్. ఇలా షేప్ పట్టికి కిందికి మార్కింగ్ వేయాల, సంక దగ్గర వచ్చేసి పైకి మార్కింగ్ వేసుకోవాలండి. అర్థమైంది కదా. ఇంకా ఆ తర్వాత ఇలా సంక భాగంలో డబ్బా బాక్స్ అయితే మార్కింగ్ చేసేయండి. ఆ తర్వాత నీట్గా రౌండ్ షేప్ అయితే ఇచ్చేయాలండి. ఇప్పుడు వచ్చేసి చూడండి, ఫ్రంట్ పార్ట్ షేప్ మార్కింగ్ కోసం ఉక్సులు పట్టి దారాలు పట్టి దగ్గర ఫోల్డింగ్ చేసేసి పైన ఖర్చు కింద ఖర్చుకు ఎగస్ట్ మార్కింగ్ అయితే చేసుకోవాలి. ఆ తర్వాత మెయిన్ డాట్ పొడవు చూసుకోవాలి. ఈ విధంగా మెయిన్ డాట్ పొడవు కన్నా కొద్దిగా 1/2 ఇంచు కిందికి మార్కింగ్ చేసుకోండి. ఈ విధంగా ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ 2 మార్కింగ్ అలాగే సైడ్ జాయింట్ వైపు మార్కింగ్ మనము ఈ విధంగా ఫ్రంట్ షేప్ అనేది మార్కింగ్ చేసుకున్నామంటే ఫ్రంట్ పార్ట్ అనేది వస్తుంది. ఇక్కడ రౌండ్ షేప్ అయితే ఇచ్చేస్తున్నా చూడండి. ఈ విధంగా ఇలా అన్నమాట. నెక్స్ట్ ఇంకా మనం ఎలా అయితే మార్కింగ్ చేసుకున్నామో అదే విధంగా కటింగ్ అయితే చేసేస్తున్నానండి చూడండి. ఇక్కడ క్లాత్ అనేది లోపల ముడతలు ఉందండి. ఇంకా నీట్గా సర్దుకొని మనం కటింగ్ చేస్తేనే, లేదంటే మనకు బ్లౌజ్ అనేది ఎత్తిపోతుంది. మనకు లోపల సైడ్ ముడతలు వస్తే బ్లౌజ్ అనేది నీట్గా రాదండి. ఇంకా మనకు అది వారా వస్తుంది బ్లౌజ్ అనేది. ఇక్కడ ఏ సిస్టర్ బ్లౌజ్ వచ్చేసి ఫ్రంట్ రౌండ్గుని అసలు నీట్గా లేదండి. మనము ఇలా ఆల్తీ బ్లౌజ్లో ఏమన్నా పొరపాటు ఉంటే మనము సర్చ్ చేసి కటింగ్ చేయాలన్నమాట. ఈ విధంగా ఫ్రంట్ నెక్ కటింగ్ చేసిన తర్వాత ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ను ఫోల్డింగ్ చేసేసి ఇంకా బ్యాక్ సైడ్ నెక్ అయితే కొలుచుకోవాలండి. ఆల్తీ బ్లౌజ్లో నుంచి ఈ విధంగా ఈపు భాగం ఎంత వస్తుందో చూసుకోవాలి. ఇది బ్యాక్ సైడ్ని నేను చూశారు కదా, నెక్ అనేది చాలా తగ్గించానండి, పైకి ఉన్నింది ఆల్తీ బ్లౌజ్కు ఆ సిస్టర్ బ్లౌజ్ అయితే. ఇంకా అందుకోసం నేను చాలా 1.5 ఇంచు మన కిందికి దించానమాట నెక్కును. ఇంకా ఈ విధంగా బ్యాక్ సైడ్ని నెక్ అయితే కటింగ్ చేశాను. ఇంకా ఇక్కడ ఓపెన్ చేసేయండి షోల్డర్ పైన, అలాగే ఇక్కడ ఉక్సులు పట్టి దారాలు పట్టి దగ్గర
ఓపెన్ చేసేసాను చూడండి. మీరు కావాలంటే అలా అయినా పెట్టుకోవచ్చండి, కానీ మనం లైనింగ్ అతుకు వేయాలంటే, లైనింగ్ జాయిన్ చేయాలంటే ఓపెన్ చేసుకుంటే ఫ్రీగా ఉంటుందన్నమాట. ఆ తర్వాత షేప్ పట్టి అయితే కటింగ్ చేస్తున్నాను చూడండి. ఇక్కడ మనము కింది వైపు వచ్చి మిగిలిన క్లాత్ ఉంటుంది కదా, ఆ క్లాత్తో ఇలా మనకు కావాల్సిన సైజులో మనము ఫోల్డింగ్ చేసుకుని కటింగ్ చేసుకున్నామంటే ఇంకా మనకు షేప్ బెల్ట్ అనేది వచ్చేస్తుంది. చూసారు కదా, ఈ విధంగా. ఇక్కడ 4 పీసులు అయితే వచ్చాయండి, లైనింగ్ పీసులు 4 అయితే వచ్చాయి చూడండి. ఇంకా ఇక్కడికి మనకు బ్లౌజ్ అనేది వచ్చింది కదా. ఇంకా నెక్స్ట్ హ్యాండ్ కటింగ్ అయితే చూపిస్తానండి. ఇదిగోండి, ఫ్రంట్ పార్టు, బ్యాక్ పార్టు, షేప్ పట్టి ఇంతవరకు వచ్చింది కదా. ఇంకా మనం హ్యాండ్ కటింగ్ అయితే చూద్దాం. హ్యాండ్ కటింగ్ కోసం ఇక్కడ 4 ఫోల్డింగ్ అయితే వేసుకున్నానండి. ఈ లైనింగ్ అసలు ముడతలు ఉంది, నాకైతే బేజారు వస్తుంది. క్రాస్గా ఉందండి లైనింగ్, పట్టుకుంటే సాగిపోతుంది. ఇంకా హ్యాండ్ లూజ్ వైపు వచ్చేసి ఇలా ఒక 1 ఇంచు హెమ్మింగ్ కోసం అయితే 1 ఇంచు, తిరగదిప్పాలంటే ఒక 1/2 ఇంచు పెట్టుకోండి. పైపింగ్ కోసం అయితే 1/2 ఇంచు అయితే తీసుకోండి. హ్యాండ్ ఎంత వస్తుందో చూసుకొని దానికన్నా ఒక 1/2 ఇంచు ఖర్చుకు ఎగస్ట్రా పెట్టుకోండి. ఆ తర్వాత సంఖ భాగంలో కుట్టు కన్నా కొద్దిగా కిందికి మార్కింగ్ వేసుకొని హ్యాండ్ లూజు అలాగే ఖర్చుకు లోపల ఒక 2 ఇంచులు కానీ 1.5 ఇంచు ఇంకా మనం హ్యాండ్ లూజు తీసుకున్న తర్వాత ఎగస్ట్రా ఖర్చుకు తీసుకోండి. ఈ విధంగా హ్యాండ్ షేప్ అనేది మార్కింగ్ చేసుకోవాలండి. ఇక్కడ చూపిస్తున్నా చూడండి. ఈ విధంగా హ్యాండ్ షేప్ అనేది మార్కింగ్ చేసుకున్నామంటే నీట్గా ఇంకా మార్కింగ్ వేసుకున్న విధంగా కటింగ్ అయితే చేస్తున్నా చూడండి. ఈ విధంగా ఇక్కడికి మనకు లైనింగ్ కటింగ్ అయితే కంప్లీట్గా అయిపోయిందండి. ఇంకా నెక్స్ట్ మెయిన్ క్లాత్ అయితే ఆ సిస్టర్తో కటింగ్ చేపిస్తాను చూడండి. నేర్చుకునేకు వస్తున్న సిస్టర్ బ్లౌజ్ అనమాట ఇది వచ్చేసి. ఇక్కడికి లైనింగ్ మొత్తం అయిపోయిందండి. ఇంకా మెయిన్ క్లాత్ కటింగ్ చేయమని చెప్పాను. ఈ కోర్లు ఉన్నాయి కదా, ఈ కోర్లు 2 సమానంగా సర్దుకొని ఇక్కడ మనకు లైన్స్ కనిపిస్తున్నాయి కదా, ఇక్కడ బార్డర్ మాదిరి లైన్స్ కనిపిస్తున్నాయి కదా, అవి ఇలా నిలువుగా వేసుకో హ్యాండ్కు బాగుంటాయని చెప్పాను. ఇంకా అందుకోసం ఆ వైపు అయితే వేసుకుంటుంది. ఇంకా మనకు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ని ఈ లైన్స్ అనేవి స్ట్రైట్గా వస్తాయండి. అడ్డంగా వేసుకునే దానికన్నా ఇలా స్ట్రైట్గా వేసుకున్నామంటే బ్లౌజ్ అనేది లుక్ వస్తుంది. ఇంకా అందుకోసం ఈ విధంగా వేసుకోమన్నాను. ఇంకా బ్లౌజ్ అయితే చూడండి తను ఎలా కటింగ్ చేస్తుందో, తిప్పలు పడుతుంది పాపం. తనను చూస్తే నాకు నేను గుర్తొస్తానండి, తనకు చూస్తూనే ఉండిపోతాను అనమాట తను చేస్తుంటే. అంటే నేను గుని మా పాప చిన్న పాప ఉన్నప్పుడు, ఇంకా తన పిల్లన్న 1.5 సంవత్సరం అండి. నా పిల్లకైతే నా బిడ్డకైతే 3 నెలలు గుని లేదండి, 1.5 2 నెలల ఉయ్యాలలో వేసి వెళ్ళి నేర్చుకున్నాను నేనైతే. ఇంకా తనను చూస్తే నాకు నేనే గుర్తొస్తానమాట. ఇంకా అలా చూస్తూ ఉండిపోతాను ఇంకా తననైతే. ఇంకా నేనైతే ఇంకా కదిలిపోతుంది క్లాత్ అని. ఇంకా పాపం తను సఫర్ అవుతుంటే క్లాత్ ఎలా పట్టుకుంటే ఇటు అటు లాగుతుందన్నమాట. అందుకోసం ఇంకా ఇది జారుతుంది, అది కాక క్లాత్ అని ఇంకా నేనైతే కటింగ్ చేస్తున్నానండి. చూపిస్తున్నా ఒకసారి ఇలా చేయమని. ఎగస్ట్రా ఇలా పెట్టుకుంటే మనకు కొత్త వారికి కొద్దిగా ఎగస్ట్రా పెట్టుకుంటేనే జాయిన్ చేసేటప్పుడు నీట్గా వస్తుందన్నమాట. ఈ బ్లౌజ్ చిన్న సైజు కాబట్టి ఎంత ఎగస్ట్రా పెట్టుకున్నా మనకు క్లాత్ అనేది అడ్జస్ట్ అవుతుందండి. అదే పెద్ద సైజ్ బ్లౌజ్ అయితే మనకు క్లాత్ ఎక్కువ పెట్టి కటింగ్ చేయాలంటే క్లాత్ అనేది ఉండదు, మెయిన్ క్లాత్ అనేది. ఇంకా అలాంటప్పుడు మనం క్లాత్ ఎక్కువ వేస్ట్ చేయడం కుదరదన్నమాట. అందుకోసం ఇలా చిన్నగా ఉన్న బ్లౌజుల మీద కొద్దిగా ప్రాక్టీస్ చేసామంటే అలవాటు అయిపోతుంది. మళ్ళీ పెద్ద సైజ్ బ్లౌజులైనా స్టిచ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది.
ఇంతవరకు బ్లౌజ్ కటింగ్ అయితే చూశారు కదా. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి, మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి.